ఎన్నో అంచనాలతో ఇంగ్లాండ్తో తొలి టెస్టు మ్యాచ్లో బరిలోకి దిగిన భారత పేసర్ ప్రసిద్ధి కృష్ణ కొంతమేర నిరాశపరిచాడు. మహమ్మద్ షమి లాంటి పేసర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు తుది జట్టులోకి వచ్చిన అతడు 6కు పైగా రన్రేట్తో పరుగులిచ్చాడు. ఆశించిన మేర రాణించక జట్టు ఓటమికి తాను ఒక కారణమయ్యాడు. ఈ నేపథ్యంలో తొలి టెస్టు ప్రదర్శనపై అతడు స్పందించాడు. రెండో టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన ప్రసిద్ధి కృష్ణ తొలి టెస్టులో తాను సరిగ్గా బౌలింగ్ చేయలేదని అంగీకరించాడు. అయితే మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. ఇంగ్లాండ్తో తొలి టెస్టులో ప్రసిద్ధి కృష్ణ 5 వికెట్లు పడగొట్టిన భారీ పరుగులిచ్చాడు. తొలి ఇన్నింగ్స్ లో 20 ఓవర్లు వేసిన అతడు ఏకంగా 128 పరుగులు సమర్పించుకున్నాడు. అందులో 3 వికెట్లు తీశాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో 15 ఓవర్లు వేసి 92 పరుగులు ఇచ్చాడు. అక్కడ 2 వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ టెస్టులో 35 ఓవర్లు వేసి 6.28 ఎకనామీతో 220 రన్స్ ఇచ్చాడు. దీంతో అతడిపై విమర్శలు వచ్చాయి. అయితే తన ప్రదర్శనపై ప్రసిద్ధి కృష్ణ మాట్లాడుతూ ఇంగ్లాండ్తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో నేను అనుకున్నట్లుగా బౌలింగ్ చేయలేదు. రెండో ఇన్నింగ్స్ లో పిచ్చి నెమ్మదించడంతో నా బౌలింగ్ కాస్త మెరుగైంది. నేను అనుకున్న విధంగా సరైన లెంత్ తో బౌలింగ్ చేయలేదు. పిచ్చిని అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. ఇక ప్రొఫెషనల్ గా నేను నా లోపాలను అధిగమించగలను. ఈ విషయంలో నేను పూర్తిగా బాధ్యత తీసుకుంటాను. వచ్చే మ్యాచ్ లో మెరుగ్గా బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తా. పరుగులు నియంత్రించాలని చూస్తా. బ్యాటర్లపై ఒత్తిడి పెంచేలా బంతులు సంధించాలని చూస్తా అని ప్రసిద్ధి కృష్ణ అన్నాడు. కాగా తొలి టెస్టులో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ 0-1తో వెనకబడిపోయింది. ఇక 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టులో టీమిండియా ఎలాగైనా గెలిచి 1-1తో సిరీస్ ను సమంతో ముందడుగు వేయాలని చూస్తుంది.